పూరి జగన్నాథుడి మందిరంలో ఉన్న ఈ మూడవ మెట్టు గురించి చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఇది మీ తెలుగు హిస్టరీ టేల్స్ ఛానల్ ద్వారా తెలుసుకోబోతున్నాం. జగన్నాథుడి మందిరంలో మొత్తం 22 మెట్లు ఉన్నాయి. ప్రతి ఒక్క మెట్టుకు ఒక ప్రత్యేకత ఉంది. కానీ ఈ మూడవ మెట్టు వెనకాల చాలా పెద్ద రహస్యం ఉంది. తెలిస్తే ఆశ్చర్యపోతారు. నమ్మకం ఏంటి అంటే జగన్నాథుడి దర్శనం చేసుకుంటే జీవితంలో ఎన్ని పాపాలు చేసినా వాటిని క్షమించి ముగ్ధులైపోతారు. దీని వల్ల కోట్ల జనాభా అందరూ పాపాలు చేసి ముక్తి కోసం జగన్నాథుడి దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉండేవారు. ఇది చూసి యమధర్మరాజుకి కోపం వచ్చి జగన్నాథుడి దగ్గరికి వచ్చి ఇలా అంటాడు: ఈ జనాలు జీవితంలో ఎక్కువగా పాపాలు చేసేసి బుద్ధిమంతుల్లా చివరికి మీ దర్శనం చేసుకుని నరకానికి రావాల్సిన వాళ్ళు స్వర్గానికి వెళుతున్నారు. దీని వల్ల నరకానికి ఒక్కరు కూడా రావడం లేదు. దీనికి మీరే ఉపాయం చెప్పండి స్వామి అని అడుగుతాడు. మీరు చెప్పేది కూడా నిజమే అని ఆలోచించి ఉపాయం చెప్తాడు. మీరు మందిరం ముఖ్య ద్వారం ముందు ఉన్న 3వ మెట్టులో ఉండండి. ఇది యంశిల అని పిలువబడుతుంది. ఎవరు అయితే నా దర్శనానికి వచ్చి దర్శనం చేసుకుని వాళ్ళ పాపాలు అన్ని పోగొట్టుకుని మళ్ళీ వెనక్కి వెళ్లే అప్పుడు ఈ మెట్టు మీద కాలు పెట్టగానే వాళ్ళ చేసిన పాపాలు మళ్ళీ వెనక్కు వస్తాయి. అప్పుడు వాళ్ళను మీరు నరకానికి తీసుకుని వెళ్ళవచ్చు అని సమాధానం ఇస్తాడు. జగన్నాథుడు స్వర్గం నరకం మన చేతుల్లోనే